వాడు ఏం చేస్తాడు, దాని మీద మూతి పెట్టి కాలవద్దు, చేతిలో పట్టుకొని కాలవద్దు అని ఉన్నది, నెత్తి మీద పెట్టుకుని కాలవద్దు. మీరు ఏమనుకుంటారో గెస్ చేసి కామెంట్ చేయరు బాక్స్ చూసిన తర్వాత. ఇది బిగ్గెస్ట్ ఎవర్ ఎక్స్పెన్సివ్ క్రాకర్. ఇది నాకు అంకితం చేయరు, ఇది నాకు అంకితం చేయరు అంటుండో వీడు వేయనాడు, అదే కాదు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, ఇప్పటి వరకు మనం తీసుకొచ్చిన దివాళీ క్రాకర్స్ లో మీకు స్టాష్ 1 అంతేకాకుండా స్టాష్ 2 అని చెప్పేసి రకరకాల క్రాకర్స్ అయితే మీకు చూపెట్టినాము. వాటిలో కనుక మీరు చూసినట్లయితే కొన్ని మీడియం సైజ్ క్రాకర్స్, అంతేకాకుండా నార్మల్గా మనకు షాప్లో ఏవైతే దొరుకుతాయో ఆ క్రాకర్స్ అయితే మీకు చూపెట్టడం జరిగింది. బట్ ఈ రోజు ఈ వీడియోలో మేమేం క్రాకర్స్ మీకు చూపెట్టబోతున్నామంటే, మేము 5 lakhs ఏదైతే స్టాష్ తీసుకొచ్చినామో దాంట్లో మేము దివాళీ క్రాకర్స్కి సంబంధించిన పార్ట్ 3 అయితే షూట్ చేయబోతున్నాము. సో ఆ క్రాకర్స్ అన్నింటినీ గైస్ మీరు చూసినట్లయితే ఇక్కడ కింద అవుతున్నాయి. ఇక్కడ ఈ స్టాష్ 3 పార్ట్ 3 ఏదైతే ఉందో దీంట్లో మీరు ఏవైతే క్రాకర్స్ని చూస్తారో ఇవన్నీ కూడా నార్మల్ క్రాకర్స్ లాగా కాకుండా కొద్దిగా ప్రీమియం, అంతేకాకుండా ఎక్స్పెన్సివ్ క్రాకర్స్ అన్నమాట. సో అసలు ఏమున్నాయి ఈ స్టాష్లో, ఏం కథ అని చూసే ముందు మీరు ఇప్పటి వరకు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. పోయినసారి మేము దగ్గర 50,000 పాప్అప్స్ని ఒకేసారి వేల్చినాం కదా. సో వీటికి సంబంధించి ఈసారి కొద్దిగా పెద్ద లెవెల్లో ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి మొత్తం కంప్లీట్ ఒక కాటన్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో మీరు చూసినట్లయితే ఫస్ట్ మనకు ఒక బాక్స్ వస్తుంది. దీంట్లో చిన్న చిన్న బాక్సులు ఉంటాయి. వీటిని ఓపెన్ చేసినాం అనుకోండి, వీటి లోపల అయితే మనకు పాప్అప్లు అయితే వస్తాయి. వీటితోని మనం పోయినసారి 50,000 అనుకుంటా, నాకు తెలిసి 50తోనే కదా, 15,000 పాప్అప్స్ని అయితే వేల్చినాం. ఈసారి దగ్గర 1 lakh చేంజ్ ఉంటాయి. ఇవి మాత్రమే కాదు, వీటితో పాటుగా ఇంకో కాటన్ కూడా ఉంది. అవన్నింటినీ మనం ఒకే వీడియోలో మొత్తం పేల్చబోతున్నాము. సో పాప్అప్స్ వచ్చేసి ఇన్ని అయితే తీసుకొచ్చినాము. నెక్స్ట్ వచ్చేసి మేము ఈ స్కై షాట్లతోని ఏ వీడియో తీసినా సరే, వీటితో ఏ టెస్టింగ్ వీడియో తీసినా సరే, ఫస్ట్ వచ్చేసి మనం ఇంతకుముందుకు నేను స్టాష్ 2లో చూపెట్టిన 3 స్కై షాట్స్ ఒక బాక్స్లో వస్తాయి కదా, వీటి తర్వాత ఒకటి 3.5 inch షెల్ వచ్చే స్కై షాట్ అనుకుంటా, అది నాకు తెలిసి ఇవే. సో ఈ 3.5 inch షెల్ వచ్చే స్కై షాట్స్ ఏవైతే ఉన్నాయో మీడియం సైజ్వి, వీటిని కూడా దగ్గర 30 స్కై షాట్లు అయితే తీసుకొచ్చినాము. 30 బాక్సులు, 30 కాదు 36 ఏమో తీసుకొచ్చినాము. 30 ఇవి రాగా మళ్ళీ పైనుంచి ఇంకా కొన్ని ఇచ్చిండు. సో ఇవి వచ్చేసి ఏంటి అంటే, మనకు నార్మల్గా చిన్న స్కై షాట్లో షెల్ వచ్చేసి పొడుగ్గా వెళ్ళి సరిగా రావు వీటి నుంచి ఎఫెక్ట్, బట్ దీంట్లో నుంచి ప్రాపర్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. దీని మీద ప్రైస్ మీరు చూసినట్లయితే ఎంత ఉంది అంటే 2250 ఉంది కదా దీని ప్రైస్. కాకపోతే ఇంత అయితే ఉండదు, మనకు 1000 లోపల ఇవైతే రావడం జరుగుతుంది. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ స్కై షాట్స్ ఇవి. దీంట్లో నుంచి వచ్చే ఎఫెక్ట్ ఏదైతే ఉందో పేలిన తర్వాత దానికే మనం పెట్టే డబ్బులు మొత్తం. ఈ స్కై షాట్స్లో డిఫరెంట్ ఏంది అంటే, మనము మొత్తం కాటనే తీసుకొచ్చినాం కాబట్టి ఇవి మనకు ప్లానెట్స్కి సంబంధించిన క్రాకర్స్ అన్నట్టు. దీంట్లో మీరు చూసినట్లయితే మనకు నెప్ట్యూన్, మూన్, మార్స్, మెర్కురీ, ఎర్త్ అని చెప్పేసి మన ప్లానెట్స్ అన్నిటికీ సంబంధించిన స్కై షాట్లు అయితే ఉంటాయి. అండ్ పేలినాక ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తీరు వస్తుంది. టెస్టింగ్ వీడియోలో మీరు చూస్తారు ఏ స్కై షాట్ని కలిస్తే ఎట్లా ఎఫెక్ట్ వస్తుంది ఏం కదా అని. నేను స్టాష్ 1లో మీకు గుర్తుంది కావచ్చు 32 షాట్స్కి సంబంధించిన 2 షాట్స్ అయితే చూపెట్టిన. సో మల్టీ షాట్స్ అవి. దాంట్లోనే ఇది వచ్చేసి కొద్దిగా మినీది అన్నట్టు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది రిమిక్స్ అని చెప్పేసి దీని పేరు ఉంది. ఆనందాస్ బ్రాండ్కి సంబంధించిన ఇది షార్ట్స్. ఇది దీంట్లో మనం ఒక్కసారి కాల్చినట్లయితే ఒకదాని తర్వాత ఒకటి దాంట్లో 32 షార్ట్స్ ఏ విధంగా వస్తాయో దీంట్లో 10 షార్ట్స్ అయితే వస్తాయి. అవి పేలిన తర్వాత ఎఫెక్ట్ మీరు ఇక్కడ చూడవచ్చు, బాక్స్ పైన ఉన్నాయి కదా, ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి ఆనంద బ్రాండ్కి సంబంధించిన 10 షాట్స్ క్రాకర్. 10 షాట్స్ మాత్రమే కాదు, దీంట్లో మన దగ్గర బిగ్గెస్ట్ ఎవర్ షార్ట్స్కి క్రాకర్ ఉంది, అది చూపిస్తాం మీకు ముందు. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే, స్టాష్ 2లో మీరు మ్యూజిక్ వచ్చే భూచక్రాలు, రాకెట్లు, పెన్సిళ్ళు, స్కై షాట్లు అని చెప్పేసి రకరకాల క్రాకర్స్ని చూసిరు కదా. సో ఇవి వచ్చేసి ఏంటిది అంటే మ్యూజిక్ వచ్చే ఫ్లవర్ పాట్ క్రాకర్స్. మ్యూజిక్ రిప్ అని అవుతుంది. ఇది మనకు నయాగి బ్రాండ్కి సంబంధించిన క్రాకరు. దాంట్లో నుంచి ఎఫెక్ట్ ఇట్లా వస్తుంది, మ్యూజిక్ వస్తుంది, విజిల్ వస్తుంది. మ్యూజిక్ అంటే నీకు అలాగే పాట రాదు. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి ఏంటి అంటే, మీరు 2 లయన్ రోర్ అని చెప్పేసి స్టాష్ 2లో మీకు 10,000 వాళ్ళ క్రాకర్స్ని చూపెట్టినాయి కదా, ఇవి వచ్చేసి 3 10,000 వాళ్ళలో. ఇవి వేరే బ్రాండ్ది, రోర్ లయన్ అని చెప్పేసి ఉంది.
మహాకాళి బ్రాండ్కి సంబంధించిన క్రాకర్స్ ఇవి 3 తెప్పించడం. ఇవి 10,000 వాళ్ళు 3 అయితే ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తున్న క్రాకర్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తయారు చేసేటివి కాదు, ఇవి వచ్చేసి తమిళనాడులో తయారు చేసేటివి. ఇక్కడ మీకు న్యూస్ పేపర్ చూస్తే అర్థమైపోతుంది. చదవద్దు అదరవని కన్నా ఇది ఏంటిదిరా తమిళనాడు అని ఎందుకంటున్నా అంటే ఇక TNPSC అని ఉన్నది, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్.